నమస్తే. ఈ రాష్ట్రంలో దేశంలో అబ్రాడ్లో ఉన్న కొన్ని చర్చిలని కొంతమంది చర్చిలు ఆ చర్చిలో పనిచేసే ఫాదర్ల ముసుగులో ఉన్నవాళ్ళు ఇట్లా రకరకాల మనుషులు చెరబట్టినారు. ఆ ట్రస్ట్ల పేరుతో సొసైటీల పేరుతో ఉన్న భూములని ఆ చర్చిలని తమ చేతుల్లోకి తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. సో దయచేసి ఈ వీడియోని చాలా జాగ్రత్తగా గమనించండి. గుడైనా మసీద్ అయినా చర్చ్ అయినా ఏదైనా కూడా ప్రజలు నమ్మకంతో సో వాళ్ళొక ప్రశాంతమైన మనసు కోసం ఆ దేవుణ్ణి కొలవడానికి ఆ ప్రాంతాలకు వస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా ట్రస్ట్ల ఆధ్వర్యంలో నడుస్తాయి, సొసైటీల ఆధ్వర్యంలో నడుస్తాయి. ఇవన్నీ పబ్లిక్ ప్రాపర్టీస్ కిందకే వస్తాయి. ఎవరైనా వెళ్తారు, ఎవరైనా వస్తారు. సో అవి పబ్లిక్ ప్రాపర్టీస్గా మనం చూడాలి. గవర్నమెంట్ వీటికి బాధ్యత వహిస్తూ ఉంటుంది. ఆ భూములని రక్షించే బాధ్యత ప్రభుత్వంలో ఉన్న అన్ని వ్యవస్థలు ఆ భూములని కాపాడుతాయి, ఆ డబ్బులని కాపాడుతాయి, అక్కడున్న ప్రతిదాన్ని కాపాడే ప్రయత్నం చేస్తాయి. సో ఈ సొసైటీలో ఉన్న సభ్యులు ఒకప్పుడు బాగుండే, కానీ నెమ్మదిగా అది మొత్తం పూర్తిగా ఈ కమర్షియల్ అయిపోయిన ఈ పరిస్థితుల్లో, టోటల్గా వ్యవస్థ అంతా కలుషితమైపోయిన ఈ పరిస్థితుల్లో అన్నింట్లోకి దొంగలు చొరబడ్డారు. అన్నింట్లో మనం చూస్తున్నాం. అయితే ఇది మనం మాట్లాడుతున్నది హెబ్రోన్ సొసైటీ అని, హెబ్రోన్ సొసైటీ అని గతంలో సర్దార్జీ ఒక ఆయన బక్సింగ్ అనే ఒక గొప్ప ప్రజల కోసం పనిచేయాలి, దైవ కార్యం చేయాలన్న ఉద్దేశంతో ఒక నిస్వార్థమైన ఆ వ్యక్తి ఈ సొసైటీని స్థాపించి చాలా పెద్ద ఎత్తున డబ్బులు మొబిలైజ్ చేసి, లేకపోతే ధర్మకర్తలు వాళ్ళందరూ సహాయ సహకారాలు అందిస్తే కొన్ని వేలాది చర్చిలను ఆయన ఏర్పాటు చేసిండు. సో అందులో భాగంగా మీరు చిక్కడపల్లి దగ్గర ఉన్న ఈ హెబ్రోన్ చర్చి కూడా ఉంటుంది. దాదాపు ఒక 7 నుంచి 8,000 గజాల స్థలం ఆ చర్చి ప్రాంతంలో ఉంటుంది. ఇందులోకి ఆయన మరణానంతరం ఆ కమిటీలో ఉన్న సొసైటీలో ఉన్న సభ్యుల మరణానంతరం కొంతమంది ఎంటర్ అయ్యారు, 2 భాగాలుగా విడిపోయినారు. ఇందులో భాగంగా వీరాచారి అనే ఒక పెద్ద మనిషి ఇందులోకి ఎంటర్ అయ్యిండట. సో నాకంటే ఈయన రూబెన్ గారు ఉన్నారు, ఆయన ఈ దాని మీద ఫైట్ చేస్తూ ఉన్నారు. ఆయన ఇంకా పర్ఫెక్ట్గా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో ఈయన వీరాచారి ఈయన పేరు. ఈయన ఇప్పుడు పేరు మార్చుకొని పీటరాచారిగా మారిండట. ఇప్పుడు ఈయన ఈ హెబ్రోన్ చర్చికి సొసైటీకి జనరల్ సెక్రటరీగా ఉన్నాడు. ఎవరు? ఈ రాగి వీరాచారి. ఈయన మీద చాలా కేసులు ఉన్నాయి. అసలు యాక్చువల్గా ఈ కేసులు ఉండి కన్విక్ట్ అయిన వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో సొసైటీలో ఉండడానికి వీల్లేదు 15D ప్రకారం. సో ఈయన సొసైటీలో ఉండడని చెప్పుకుంటున్నాడు, జనరల్ సెక్రటరీ అని చెప్పుకుంటున్నాడు. మరి దేనికి చెప్పుకుంటున్నాడు అంటే అక్కడ ఉన్న భూమి, ఆ చర్చి ప్రాంతం, దాంతోపాటు వేలాది చర్చిల నుంచి వచ్చే ఈ డబ్బులు, ఈ ఫండ్స్ అంతా మింగడానికి అన్నది వీళ్ళు చేస్తున్న అలిగేషన్. కోట్ల రూపాయలు ప్రతి నెల, ఎంత లేదన్నా ఒక కోటి రూపాయల పైన మొత్తం మింగేస్తున్నారు ఈ చర్చి పేరుతో అని వీళ్ళు మాట్లాడుతున్నారు. వీళ్ళు చాలా కేసులకు సంబంధించిన డీటెయిల్స్ తీసుకొచ్చినారు, ఆర్టీఏలు అప్లై చేసినారు. సో ఆర్టీఏలో కూడా చాలా క్లియర్గా అసలు ఈయనకి ఎలాంటి సంబంధం లేదు ఈ చర్చితో, ఈ సొసైటీతో అని ఆర్టీఏ ఇన్ఫర్మేషన్ 2023 కనిపిస్తూ ఉన్నది. 10 కేసులు ఉన్నాయి ఈయన మీద, 9 నెలల జైలు శిక్ష పడ్డ కేసు కూడా ఉన్నది. మరి ఇట్లాంటి వ్యక్తులు ఎట్లా ఎంటర్ అయ్యి చర్చిలో ఉన్నారు? దీని వెనకాల చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ ఈ తతంగం అంతా, వ్యవహారం అంతా నడిపిస్తున్నదట. గతంలో మనకు ఈ మేధా ఉన్నాడు కదా, సెంట్రల్ జోన్ డీసీపీ అనే పేరేదో ఉండగా, వెంకటేశ్వరరావు అండ్ యాదగిరి అని ఇంకో ఏసీపీ ఉంటాడు. వీళ్ళిద్దరు సస్పెండ్ అయ్యారు గతంలో. సో కమిషనర్ కంప్లైంట్ చేసినా, కమిషనర్ ఏసీపీకి ఫోన్ చేసినా ఇందులో అడుగు ముందుకు పడతలేదు. ఇప్పుడు వీళ్ళు ఈ ఫైల్ని కొత్తకోట శ్రీనివాసరెడ్డి గారు సిపి ముందు పెట్టారు. మరి సార్ జర హానెస్ట్ అండ్ జెన్యూన్ పర్సన్ కాబట్టి మరి దీన్ని ఏమైనా ముందుకు పడేస్తారా లేదా అన్నది చూడాలి. సో ఆయన ఈ పెద్ద మనిషి, ఒకసారి ఫోటోలు చూద్దాం. ఇప్పుడు ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళని పోవడం, కలవడం, శాల్వా కప్పడం, పుష్పగుచ్చం వేయడం, కథం పట్టియడం, ఇది వీళ్ళ ప్లాన్ ఆఫ్ యాక్షన్ అనమాట. ఇందులో భాగంగా జూపల్లి కృష్ణారావు గారిని కలిశారు, కన్సర్న్ మినిస్టర్ కదా ఆయన. గతంలో తలసాని శ్రీనివాస్ యాదవ్ గారిని కలిశారు, ఇన్ఛార్జ్ మినిస్టర్. రేవంత్ రెడ్డి ఇప్పుడు పీసీసీ ఉన్నప్పుడు ఇప్పుడే రేవంత్ రెడ్డి గారిని, ముఖ్యమంత్రి గారిని కూడా కలిసేశారు. సో ఈయనకు సపోర్ట్ ఒక ఆయన రాజేశ్వరరావు, ఆయన పేరు ఒక ఎమ్మెల్సీ ఉంటాడు ఈయనకు సపోర్ట్గా. సో ఆయన కూడా వీళ్ళందరికీ సపోర్ట్గా ఉన్నారు. సో ఇట్లా ప్రతి ఆదివారము, ప్రతిరోజు ఇట్లా గుండాలని, రౌడీలని ఇట్లా తీసుకొచ్చి ఈ చర్చి మీద కుసిగొలుపుతూ ఉంటారు. ఇందులో పోలీసులు కూడా సైలెంట్గా ప్రేక్షక పాత్రనే ఉంటుంది వీళ్ళది కూడా. చర్చి మాట్లాడదాం. సో ఇట్లా ఈ వీడియోలు మనకు కనిపిస్తున్నాయి చూడండి. ఇప్పుడు గట్టిగా డబ్బులు అడిగితే ఇప్పుడు లెక్కలు చెప్పాలి కదా, మరి ఎట్లా అని అంటే ఆయన చెప్పే సమాధానం ఎట్లుంటుందంటే,
ఒకసారి మీరు వినండి. చాలా సీనియర్లము మాకు కావాల్సింది పులిపేయటము, మాకు కావాల్సింది పరిచర్య, మాకు కావాల్సింది అడ్మినిస్ట్రేషను, మాకు కావాల్సింది ఫైనాన్సు, మాకు కావాల్సింది లెక్కలు. ఇది కాదు దేవుడు చెప్పేది. నువ్వు దేవుడికి ఇచ్చినావు, లెక్క దేవుడిని అడుగు. మీకు లెక్క చెప్పాల్సింది దేవుడే. దేవుడు చెప్పండి ఈ చేతికి ఇచ్చింది ఈ చేతికి చెప్పొద్దని. కొంతమంది మధ్యలో చిట్టీలు రాశారు, కౌంటింగ్ చేసేటప్పుడు సీసీ కెమెరాలు పెట్టండి, కౌంటింగ్ ఎంత వచ్చిందో నెలలు చెప్పండి. వాట్సాప్లో చూసే ఉంటారు మీరు. ఇది మన ఇబ్బంది క్రమమేనా? భక్సింగ్ గారి కాలం నుంచి ఇట్లా జరిగిందా? ఎవరున్నారు ఇక్కడ ఆ పని చేసేటోళ్ళు? ఒక 7 లెక్కేస్తే ఆ 7 లెక్కేస్తే కరెక్ట్ కాదు, ఇంకొకరు లెక్కేస్తే కరెక్ట్. అంటే ఇంకొక వ్యక్తి పోతేనే అది కరెక్ట్ అయిద్దా? మనం దేవుడికి ఇచ్చినప్పుడు దేవుడిని అడగాలి లెక్క. ప్రభా నీకు ఇచ్చిన లెక్క చెప్పాల్సింది దేవుడు. ఆ బాయ్స్ తీసుకున్నో లేదన్న పొరపాటు చేస్తే శాపాలు వాళ్ళకు వస్తాయండి. సో చివరికి ఎవరైతే క్వశ్చన్ చేస్తారో వాళ్ళకి శాపాలు తగులుతాయి, దేవుని అడుక్కోపోరి అంటున్నాడు లెక్కలు చెప్పమంటే. మరి లెక్కలు ఎందుకు చెప్పాలి కదా, ప్రతిదీ క్లియర్గా ట్రాన్స్పరెంట్గా ఉండాలి కదా. అంటే ఈ పాటికి ఎన్ని కోట్లు మింగిరు, పోలీసులకు ఎంత 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 ముట్టింది ఈ విషయంలో? సో ఇప్పుడు దీని వెనకాల ఉన్న ఈ భూములు చెరబట్టడానికి ప్రయత్నం చేస్తున్నారట. అసలు ఆ చర్చే మాది కాకుండా పోతున్నది. ఎంతో నిస్వార్థంగా ప్రారంభించిన ఈ సొసైటీ పూర్తిగా ఇట్లాంటి వాళ్ళ ఈ అరాచక శక్తుల చేతుల్లోకి వెళ్ళింది అని వీళ్ళు ఆరోపిస్తున్నారు. వాళ్ళు ఇంకా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. నమస్తే అండి. నమస్తే సార్. సో మీ పేరు? నా పేరు రూబన్ ఫ్రాన్సిస్ అండి. ఓకే. నేను ఈ చర్చిలో 3వ తరం. మా తాతలు మా తండ్రుల తర్వాత నేను, మా పిల్లలు 4వ తరం. ఇదే చర్చికి సంబంధించిన. అసలు ఏంది అంటే గొడవ ఏంది, ఇష్యూ ఎక్కడ స్టార్ట్ అయింది? గొప్ప దైవజనుడు బ్రదర్ భక్సింగ్ గారు ప్రారంభించారండి. 58లోనే ప్రారంభించారు, 1958లో. అయితే 1971లో ఒక సొసైటీ గవర్నమెంట్ పర్పస్ కి, ఎందుకంటే రైస్ అవన్నీ కంట్రోల్ ఉంటుండే అప్పుడంతా, కొనుక్కోవడానికి ఒక సొసైటీ కావాలని సొసైటీ చేసిండు. స్థాపించినప్పుడు 8 మందితో ప్రారంభమైంది. ఆ 8 మందిలో క్రమేణా 2000 సంవత్సరం వరకు అందరు చనిపోతూ వచ్చారు. ఆయన కూడా చనిపోయిండు. ఓకే. తర్వాత చనిపోయిన తర్వాత కొంతమంది పెద్ద మనుషులు ఆయనతో కలిసి పనిచేసిన వాళ్ళు నడిపించేవాళ్ళు వాళ్ళు చాలా నిస్వార్థంగానే నడిపించారు కొన్ని రోజులు. ఓకే. నడిపించిన తర్వాత వాళ్ళకి ఎవరు చెప్పినారో ఏమో 2004 సంవత్సరంలో వాళ్ళు ట్రస్ట్ అని ఏర్పాటు చేసిండ్రు. తర్వాత ట్రస్ట్, సొసైటీ ట్రస్ట్ అసలు కానే కాదు అన్నది చట్టాలు ఉన్నాయి సార్. ఓకే. వేరే ఉన్నాయి. వాళ్ళు రిట్లు వేసుకొని రిట్లలో రెమెడీ వెతుక్కుంటే రిట్లో దొరకదు అని కూడా క్లియర్గా ఇచ్చేసిండ్రు. అది అడ్డంగా పెట్టుకొని ఈయన 2013లో ఒక దొంగ డాక్యుమెంట్ సృష్టించింది. చనిపోయిన వాళ్ళ పేర్లు పైన రాసి కింద వీళ్ళ పేర్లు రాసి, డాక్యుమెంట్ ఉందా? అది ఆ డాక్యుమెంట్ ఉంటుంది, అది ఇక్కడ లేదు. తయారు చేస్తే మేము ఇది ఉండండి సార్. మేము ఏం చేసినామంటే పోయి ఆర్టీఐలో పెట్టినాం 2016లో. ఆర్టీఐ కంపెనీ ఏమని అప్లై చేసినామంటే బి తిమోతి అని ఆయన చనిపోయింది, ఆయన పేరు మీద తయారు చేసిండు. ఆయన కింద ఈయన చారిగూడ, జోసఫ్ కురియన్, కె జయరాజు, మోహన్ బెన్రాజ్, యేసు పాదం, ఇట్లా వీళ్ళు తయారు చేస్తే అసలు వీళ్ళకి రికార్డు ఉందా, ఇవ్వగలుగుతారా అంటే దయచేసి చూడండి ఇక్కడ ఏముంది, అఫీషియల్లీ నాట్ అప్రూవ్డ్ వీళ్ళ రికార్డ్. అయినా వీళ్ళు మానరే, చైర్మన్ అంటాడు. అసలు చైర్మన్ అన్న పదం మా సొసైటీ బైలాస్ లో లేదు. ఓకే. అసలు వాడకూడదు. ప్రిన్సిపల్ ట్రస్టీ, ఎందుకంటే ఆయనకు చదువు రాదు. ఆయన బైలా చదువుమానండి, చదువు అంటే నేను ఆయన వెంబడిస్తా. ఆయన నీకు ఈ సొసైటీకి సంబంధం ఎట్లా, లింక్ ఎట్లా అంటే చూపియాడు. పోలీస్ వస్తుంది, కేసు బుక్ అవుతుంది మనుషుల మీద. ఎవరంటే వాళ్ళ మీద కేసులు బుక్ అయిపోతుంది. మనం పోలీసులో కంప్లైంట్ ఇస్తే కూడా యాక్షన్ తీసుకోరు. నేను సెప్టెంబర్ మాసంలో చాలా కష్టం మీద ఒక కంప్లైంట్ రిజిస్టర్ చేయించిన. వాళ్ళు ఎక్నాలెడ్జ్మెంట్ ఇస్తారు, అది కమిషనర్ గారికి పోతుంది, డీజీ గారికి పోతుంది. డీజీ గారు అది ఆన్లైన్లో పంపుతారు. అసలు ఏమైంది ఇది అంటే అప్పటికే అక్కడ ఇన్స్పెక్టర్ గారు సస్పెండ్ అయిపోయాడు. సెక్టర్ ఎస్ఐ ఉన్నాడు అభిలాష్ అని, ఆయన అంటాడు ఇందులో క్రైమే లేదంటారు. ఒకసారి ఆ డాక్యుమెంట్ ఓపెన్ చేయండి సార్. తెలంగాణ పోలీస్ ఇచ్చిన డాక్యుమెంట్ ఏమన్నదో మీకు చూపిస్తాను. సార్ ఇది కాదు కదా, ఇది కాదు సార్, ఇది సార్. ఓకే. ఇది తెలంగాణ గవర్నమెంట్ ఇచ్చింది సార్, పోలీస్ డిపార్ట్మెంట్, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్. ఇది నా పాయింట్ ఏంటంటే ఇప్పుడు నిజంగా జనరల్ సెక్రటరీయా కాదు సార్, అసలు సొసైటీకి సంబంధమే లేదు. పోలీస్ డిపార్ట్మెంట్ ఏమన్నది చెప్తాను. ఇదంతా ఈయన క్రిమినల్ హిస్టరీ. ఈయన ఎవరంటే ఒక దొంగ సార్. ఈయన దొంగ, ఈయన చరిత్ర ఒక దొంగ. 3,05,000
FIR నంబర్ 1 1992 అశ్వాపురం పోలీస్ స్టేషన్ లా గవర్నమెంట్ అటామిక్ వాటర్ ప్లాంట్ బిలాంగింగ్ టు డిఫెన్స్ డిపార్ట్మెంట్ మనుగూరు 31/12/1990 31/12/1990 లో చర్చిలో అందరు ప్రార్థనలు చేస్తుంటే దొంగతనం చేసి ఎత్తుకబోయిండు 3 లక్షలు ఇన్ ద మిడిల్ ఆఫ్ ద నైట్ సాలరీస్ కి పెట్టిన డబ్బు ఎత్తుకబోయిండు ఏం సార్ ఇక్కడ నుంచి ఈయన దొంగ ఎంప్లాయీస్ సాలరీస్ ఏ కేస్ హ్యాస్ బీన్ రిజిస్టర్డ్ అగేన్స్ట్ హిమ్ హీ వాస్ జైల్డ్ ఫర్ 3 years ఇన్ దిస్ కేస్ ఓకే కన్విక్ట్ దీని మీద కన్విక్టెడ్ అయితే దీన్ని హైకోర్టుకు పోయిండు హైకోర్టు పోయినాక సుప్రీంకోర్టు పోయిండు సుప్రీంకోర్టు పోతే సుప్రీంకోర్టు ఈయనకు 9 నెలల శిక్ష ఖరారు చేసింది ఎప్పుడు సార్ 2001లో 23 సంవత్సరాల నుంచి పోలీస్కి తప్పించుకొని తిరుగుతున్నాడు 9 నెలల శిక్ష అనుభవించలేదు ఇంతవరకు మాకెట్లా తెలుసు అంటే మొన్న ఫిబ్రవరి నెలలో ఏం చేసిన అంటే వేములవాడలో ఒక కేసు నడుస్తుంది సార్ మా చర్చికి సంబంధించిన దాంట్లో అందులో పోయిన డిపోజిషన్ ఇస్తాడు ఏమని ఇస్తాడంటే నేను అవును నాకు సుప్రీంకోర్టు చెప్పింది కరెక్టే వాస్తవమే నాకు 9 నెలల శిక్ష పడ్డది కరెక్టే కానీ ఇక్కడ చూడండి కోర్ట్ ఆర్డర్ టు అండర్గో మీ ఫర్ 9 months రిగరస్ ఇంప్రిజన్మెంట్ విట్నెస్ యాడ్స్ హీ హాజ్ నాట్ అండర్గాన్ సెంటెన్స్ నేను బోలే అంటే ఈయన పోలీసుకున్న సంబంధం ఏం కాపీ ఇది ఒరిజినల్ ఇది ఒరిజినల్ సర్టిఫైడ్ కాపీ సార్ కోర్టు నుంచి తీసింది ఇది కోర్టు రికార్డ్ సార్ అయితే పోలీస్ డిపార్ట్మెంట్ ఏం రికార్డ్ చెప్పిందో మీరు ఇంకో కొంచెం చదవాలి సార్ ఇదొకటే కాదు ఈయన వ్యక్తి ఏంటంటే ఇక్కడ రాసింది చూడండి వీరాచారి ఆన్ 7/8/1993 వెన్ క్లెమెంట్ జోసఫ్ అనే వ్యక్తి దగ్గర ఏం చేసిండండి ఈయన హీరో హోండా బైక్ ఇది ఇస్తా అని చెప్పి చీటింగ్ చేసిండు అరెస్టెడ్ బై ద పోలీస్ 13/10/93 ఇదే కాదు సార్ ఈ హాజ్ స్టాప్డ్ ఏ వెహికల్ అశ్వాపురం పోలీస్ స్టేషన్లో స్మగ్లింగ్ ఆటో ట్రాలీ స్మగ్లింగ్ రెడ్ శాండిల్వుడ్ ఈయన చరిత్ర ఘన చరిత్ర సార్ ఈయన మాకు నీతులు చెప్తుండే ఎక్కి అక్కడ మీరు పైసలు లెక్కలు అడగొద్దు దేవుని చెప్పి ఈయన నా సార్ చెప్పేది లెక్కలు మాకు ఏ కేస్ వాజ్ రిజిస్టర్డ్ అగేన్స్ట్ రాగి వీరాచారి రెడ్ శాండిల్వుడ్ స్మగ్లింగ్ మళ్ళా స్మగ్లింగ్ ఇక్కడ చూడండి సార్ తర్వాత ఏమైందంటే 2014 ఇంకా చాలా ఉన్నాయి సార్ ఇది చదువుకుంటూ పోతే టైం అవుతుంది ఇవన్నీ కేసులే అన్ని కేసులే సార్ అన్ని కేసులే 30 పైచలకు కేసు ఇది ఒకసారి చూడండి సార్ 2014లో ఈ ప్రబోధుడు ఏమంటాడంటే నా దగ్గర 3 షర్ట్లు 3 ప్యాంట్లు 1000 రూపాయలు పైసలు ఉన్నాయి ఇక్కడ చూడండి సార్ అడ్మిట్స్ హి హాజ్ ఓన్లీ 3 షర్ట్స్ 3 ప్యాంట్స్ సమ్ యూటెన్సిల్స్ వర్స్ 1000 రూపీస్ ఇవాళ 1000 కోట్లకు పడిగెత్తిండు పెట్రోల్ బంకులు ఉన్నాయి అంటాడు బంగారం 2014 సార్ ఇన్కమ్ ట్యాక్స్ కడతావా అంటే ఈ ఐపీ కేసులో 7 కేసులలో కన్విక్ట్ అయ్యింది సార్ ఈయన భార్య రాగి ధనలక్ష్మి ఇప్పుడు ఈయన భార్య కూడా ఒక పెత్తనం తీసుకుని చర్చిలో ఇప్పుడు ఆమె కూడా అక్కడే ఉంటారా వాళ్ళు చర్చి మాదే అంటారు వాళ్ళు ఓనర్షిప్ క్లెయిమ్ చేస్తారు సార్ దాన్ని పబ్లిక్ ప్రాపర్టీ చర్చే మాదని ఓనర్షిప్ క్లెయిమ్ చేస్తారు ఇది ఏంది అని అడిగితే పోలీసు పట్టించుకోదు ఎక్కడ పోవాలి సార్ మేము ఎవరికి చెప్పుకోవాలి పోలీసులు ఏమంటారు చెప్తా సార్ ఇట్లా అన్ని క్రైమ్స్ చేసుకున్నాక పోలీస్ యాక్చువల్లీ ఇక్కడ ఏం ఫైండింగ్స్ ఇస్తుంది సార్ ఏమా సార్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ద డెడ్ పర్సన్స్ గవర్నింగ్ బాడీ రిజిస్టర్డ్ సొసైటీ 114/1971 అలెజ్డ్ పర్సన్స్ హావ్ ఫోర్జ్డ్ ద లెటర్ హెడ్స్ వీళ్ళకి లెటర్ హెడ్ వాడడానికి లేదు స్టాంప్స్ అండ్ కమిటింగ్ చీటింగ్ కేసెస్ ఎవరెవరు సార్ ఈ కమిటీలు అందరు జాన్ సుందరరావు అనేట ఆయన ఒక రిటైర్డ్ ప్రొఫెసర్ ఆయన ఆయనకు చదువు రాదని కాదు అలా తెలుసు చదివినరు అన్ని తెలిసి చేస్తారు సార్ వీళ్ళు తెలిసి చేస్తారు మోసం చేసుకుంటా మాకు ప్రభుత్వాలు సూక్తులు వల్లిస్తారు జనాలకు తర్వాత చీటింగ్ కేసెస్ ద సెడ్ రాగి వీరాచారి జోసఫ్ పి కురియన్ అండ్ అదర్స్ అంటే అదే జాన్ సుందర్రావు మోహన్ బెన్రా జేస్పాదం ఇటువంటి వాళ్ళు అదర్స్ మస్ట్ బి బుక్డ్ అండర్ సెక్షన్ 420 468 469 470 471 472 ఇది పోలీస్ ఇస్తుంది ఆర్టీఐ ఆయనకు కేస్ షుడ్ ఆల్సో బి రిజిస్టర్డ్ అగేన్స్ట్ దర్ లాయర్స్ అండర్ సెక్షన్ 209 ఎందుకు సార్ లాయర్ల మీద కూడా బుక్ చేయమన్నారు ఎందుకంటే వాళ్ళకి తెలుసు ఇదంతా దుర్మార్గం అని యాజ్ పర్ లా రిజిస్టర్డ్ సొసైటీ ఇఫ్ ఎ మెంబర్ ఆఫ్ ద సొసైటీ డైస్ ద స్టాంప్ అండ్ లెటర్ హెడ్ షుడ్ నాట్ బి యూజ్డ్ బై ఎనీబడి ఇఫ్ సో ఇట్ ఈస్ అగేన్స్ట్ లా యాజ్ పర్ జడ్జిమెంట్ OS 999 ఇది కోర్టు కేసులలో పడితే OS 999 లో కూడా ఇచ్చింది క్లియర్ గా ద ఆథరైజేషన్ ఆఫ్ వీరాచారి ఇస్ నాట్ వ్యాలిడ్ ఈ కేసు గురించి మీకు 2 నిమిషాలు చెప్తా సార్ క్రిమినల్ కేసు అగైన్స్ట్ హిమ్ అసోసియేట్స్ యూజింగ్ లెటర్ హెడ్స్ అన్ఆథరైజ్డ్ ఓకే ఇది ఆ లెటర్ హెడ్స్ ని ఉపయోగించి సొసైటీలోకి ఎంటర్ అయినామని చెప్తున్నా ఎంటర్ అయినాము ఇది మాదే అన్నారు కదా అది వాడడం ఇల్లీగల్
చట్టపరంగా ఇల్లీగల్. అయితే ఇది ఇల్లీగల్ అని ఇదే పోలీస్ డిపార్ట్మెంట్ చెప్పింది కదా, బుక్ చేయమన్నది కదా. మరి చిక్కడపల్లి పోలీస్ పోతే ఆ ఎస్ఐ గారు అభిలాష్ గారు అంటారు ఇంట్లో నాకు క్రైమ్ కనబడతలేదు భయ్ అంటారు. ఇది ఎవరు ఇచ్చినారు? ఇది క్లియర్ గా పోలీసే ఇచ్చింది. పోలీస్ ఇది కాదంటాడు, ఆయనకు అర్థం కాదు, ఆర్టీఐ ఇచ్చింది మేము నమ్మము అంటాడు. అంటే ఏం చేయాలి సార్ ఇంత ఘోరంగా? ఏ ఇయర్ ఇది? ఇది 23 సార్, లాస్ట్ ఇయరే 23 6th month లో ఉన్నది. మొన్న వచ్చింది జస్ట్ 6 months కూడా కాదు. 6 లో వచ్చింది, సెప్టెంబర్లో ఇచ్చిన కంప్లైంట్ సార్. నేను 23 సెప్టెంబర్ నుంచి ఏం యాక్షన్ తీసుకుంటలేరు అసలు. ఓకే, అసలు ఏం యాక్షన్ లేదు, ఏం మాట్లాడరు. వాడు మాత్రం చర్చిని ఓనర్షిప్ క్లెయిమ్ చేసుకుంటాడు, ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ చేసుకుంటాడు, ల్యాండ్ గ్రాబింగ్ చేసుకుంటాడు, వాని ఇష్టం. ఇంకా మనం ఏం అడగనికి లేదు. ఇది బ్రాడ్ డే లైట్ లో మన సిటీలో జరుగుతున్నది సార్. ప్రభుత్వం మారడానికి ఏమైనా అవుతుందా అంటే మళ్ళా పోయి ఆయన పెద్ద ఆయన గప్పిండు షాల్వా. మేము ఏం చెప్తాం సార్? సరే, డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్ ఏమంటుందని ఒకసారి చూద్దాం సార్. డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్ ఇది ఏంటంటే సార్ 2020లో చిక్కడపల్లి పోలీసు వాళ్ళు, మీరు చూడండి సార్, స్టాంప్ ఉన్నది, చిక్కడపల్లి పోలీసు. ఈ శ్రీధర్ గారు అనే ఏసీపీ ఆధ్వర్యంలో ఒక రికార్డు సృష్టించారు. 56 రోజులు వీళ్ళు చేసిరట. తెలుగులో ఉన్నది, కొంచెం చూడండి సార్, మీరు చదవండి. పిఎస్ చిక్కడపల్లి నందు తేదీ 16/12/2019 కంప్లైంట్ పిటిషన్ ఇచ్చినాను. అక్నాలజ్మెంట్ నెంబర్ తమకి నేను ఇచ్చిన పిటిషన్ క్రిమినల్ నేచర్గా కనబడిందా లేదా సివిల్ నేచర్గా కనబడిందా, దీని యొక్క పూర్తి వివరాలు తెలుగులో ధృవీకరించి తమరి కార్యాలయ ముద్రతో పాటు తమరి సంతకంతో సర్టిఫైడ్ చేసి మాకు పంపగలరు. ఎవరైనా ఇది ఎవరో కంప్లైంట్ ఇచ్చారు సార్, గొడవలు అవుతున్నాయి ఇట్లా తీసుకొస్తున్నాను. అయితే ఇది చదవండి సార్. పిటిషన్ తీసుకున్న తర్వాత ఎంత ఎన్ని రోజులు? 56 రోజులలో విచారణ జరిపి ముగించడం. ఇది 56 రోజులు విచారణ చేస్తే ఎవరిని చేయాలి సార్? అవును, ఎవరిని చేయాలి? మమ్మల్ని అందరినీ చేయాలి కదా, పిలవాలి కదా. డిస్ట్రిక్ట్ రిజిస్టర్ ఆఫీస్ ఇస్ ద కాంపిటెంట్ ఆఫీస్ ఫార్ అప్రూవింగ్ వెదర్ ద సొసైటీ ఈజ్ రైట్ ఆర్ రాంగ్. అవును, దిస్ ద కాంపిటెంట్ ఆఫీస్. అది చెప్పాలి డిస్ట్రిక్ట్ రిజిస్టార్. డిస్ట్రిక్ట్ రిజిస్టార్ ఏమంటుంది ఇప్పుడు చూద్దాం సార్. వాళ్ళ పేర్లు రాయించుకోరు. రాగి దరఖాస్తులో చూపదగిన విషయాలు సివిల్ నేచర్ ఉన్నందున తక్షణమే కేసు నమోదు చేయలేదట. ఓకే, లలిత్ కుమారి వర్సెస్ స్టేట్ ఏదో కోర్టు యూపీ కేసును అనుసరించి ఏదో కోర్టు చేసి ఇక్కడ చూడండి సార్, వీళ్ళందరూ ఏం చేసిరంటే మనోహర్ అనేటోడు అంట. ఓకే, టీలు అందిస్తుండే సార్ పెద్ద పాస్టర్లకు. టీలు అందించడానికి ఆఫీస్ బాయ్ కింద పెట్టుకుంటే వాడిని ఒక మెంబర్ని చేసేసారు. పోలీసు వాళ్ళే రాసేసారు. ఎన్ డేవిడ్ పుష్పరాజ్. వీళ్ళ ఆస్తులు తీయాలి సార్ అసలు. ఇప్పుడు వీళ్ళకి ఎక్కడి నుంచి వచ్చినాయని. ఎన్ డేవిడ్ అనేటైన తర్వాత రూబీ. ఈ లేడీ ఈమె ఏమంటే వీరాచారికి పెటెండ్ మనిషి. ఈమె ఎవరన్నా పోయి వీరాచారిని ఏమన్నా అంటే ఆమెనే బ్లౌజ్ చింపుకుంటుంది, పోలీస్కి పోతుంది, పోలీస్ రెడీ ఉంటుంది కంప్లైంట్ రిజిస్టర్ చేయడానికి. ఈ భయానికి ఎవడు పోతలేడు సార్, అడగలేరు. మరి మీరు ఎట్లా పోతున్నారు? మేము చట్టపరంగా పోతున్నాం సార్. మేము లోపల పోనీకే లేదు. మాకు కూడా భయపెడుతుండు, భయప్రాంతులు చేసి గుండాలు ఆయన చేతే ఉన్నారు పోలీసు వాళ్ళు. మేము పోతే మా మీద ఫాల్స్ కేసు అయిపోతుంది ఇమీడియట్గా. మేము ఇవన్నీ హయ్యర్ అఫీషియల్స్ చెప్తే హయ్యర్ అఫీషియల్స్కి ఈ రికార్డు పోతుంది. వీళ్ళు క్రియేట్ చేసి పెట్టింది సార్. వీళ్ళే ఉన్నారు సార్. నేను కమిషనర్ శాండిల్యా సాబ్కి చెప్తుంటే పక్కకేంచి ఒక ఆయన చెప్తుంటే ఏ పొజిషన్ కా మామలా, పబ్లిక్ ప్రాపర్టీలో పొజిషన్ ఏంటి సార్ నాకు అర్థం కాదు. నేను పోయి ఇందిరా పార్క్లో కూర్చొని నాది పొజిషన్లకు రావద్దు అంటే నడుస్తుందా సార్? నడవదు. ఇట్లా అడిగితే కొత్త ఇన్స్పెక్టర్ వచ్చింది సార్ చిక్కడపల్లిలో. నేను పోయిన 4 డిసెంబర్కి తీసుకొని రికార్డ్ అంతా తీసుకుపోయి సార్ వీళ్ళు ఏదో జనరల్ బాడీ మీటింగ్ అంటున్నారు, వీళ్ళకు రైట్ లేదు, వీళ్ళకి అధికారం లేదు, వీళ్ళు చేయకూడదు, మీరు చెప్పండి అంటే ఆయన నాకు అర్థమైతలేదు భయ్, నేను కొత్తగా వచ్చిన. అర్థమే అవుతలేదా? ఏం చేస్తాం చెప్పండి సార్. ఇప్పుడు పోలీసులకు కూడా డబ్బులు ముట్టినట్ట ఇక ఈ లెక్కన. ఇక ఆయన చెప్పుకుంటాడు వీరాచారి అంటాడు, ఎవరు వస్తారు పోలీసు వాళ్ళు అంతా నా జేబులు ఉన్నారు అంటే కనబడుతుంది కూడా వాస్తవమే. డైలీ వచ్చే ఆయన యాక్టివిటీ ఏంది, ఏం చేస్తాడు? డైలీ ఆయన వస్తాడు లోపలికి, ఆయన కార్లు పెట్టుకుంటాడు, ఆయన ఏది ఇష్టం అనుకుంటే అది చేస్తా. 70 ఏండ్లుగా చర్చ్ లాకేషన్లో సర్వీస్ చేస్తలేడు. ఇది పోయి నేను కంప్లైంట్ ఇస్తే పోలీస్ ఆయన అంటాడు అది అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ అదే, ఒకసారి రావాలి సార్ మీరు కెమెరాలు తీసుకున్నారు. వస్తే మీకు అడ్మినిస్ట్రేషన్ బిల్డింగా చర్చ్ బిల్డింగా కనబడుతుంది. అది ఎంత పెద్ద దుర్మార్గం చేసి. ఎన్ని గజాలు ఉంటుంది మొత్తం? ఇది అది 5,000 చిల్లర గజాలు సార్. అది ముంగట ఒకటి ఉంటుంది, అది 4,000 స్క్వేర్ యార్డ్స్, ఇంకోటి 700, ఇంకొకటి 700, 10,000 గజాలు ఉంటుంది సార్. ఇప్పుడు ఆయన కూడా ఎట్లా అనుకుంటాడు అంటే మీరు అలిగేషన్ పెడుతున్నారు ఆయన హోల్డ్లోకి తీసుకోవడానికని, సాధ్యం కాదు కదా. రిజిస్ట్రేషన్ ఎట్లా అయింది?
రిజిస్ట్రేషన్ కాదు సార్, ఆయన ఇప్పుడు లోపల కన్స్ట్రక్షన్ చేసుకుని ఓనర్షిప్ క్లెయిమ్ చేస్తుండు. ఓకే. కలెక్టర్కి ఇచ్చినా కానీ ల్యాండ్ గ్రాబింగ్ కింద అవుతలేదు. ఈయన మీద ఇన్ని కేసులు ఉన్నాయి కదా సార్, అవును, ఇన్ని యాక్టివిటీస్ చేస్తుండు కదా సార్, ఈయన మీద యాక్టివేట్ కాదు. ఇప్పుడు ఆయన డైరెక్ట్ అడిగితే క్వశ్చన్ అడిగితే అవును నేను ఉత్తగానే వచ్చి సేవ చేస్తుంది ఉండబోతున్నా అని అంటాడు. సేవ చేస్తుంది కదా, గుండగాళ్ళు ఎందుకు సార్? సేవ చేయడానికి ఆయనకి ఈ చరిత్ర అంతా చెప్పాలి కదా సార్. మా చర్చలో ఏంటంటే సార్, మారిండు మనిషి అనుకోండి, మర్డర్ కూడా మారిండు అనుకోండి, శిక్ష అనుభవించాలి, జైలుకు పోయి అనుభవించి వచ్చినాక నిజం చెప్పాలి జనాలకు. అయ్యా నేను ఇట్లా దుర్మార్గుని ఉండి మర్డర్ చేసినా నన్ను దేవుడు మార్చి ఎన్నడాన్ని ఎవరికన్నా చెప్పిండు ఆయన? మేము ఆర్టీఐలలో తెచ్చుకున్నాం ఇవి. ఇప్పుడు ఈయన కూడా ప్రసంగాలు ఇస్తుంటాడా? అది ఇప్పుడు మీరు విన్నారు కదా సార్, అటువంటి టైప్ ప్రసంగాలు ఇస్తుంటాడా? ప్రసంగాలు ఇవ్వడానికి బైబిల్ చదవడానికి రావాలి కదా. మీ చర్చిలో మీ కమిటీలు లేకపోతే మీ పెద్ద మనుషులు మీ అక్కడ ఉన్న ఫాదర్ ఏం చేస్తాడు? ఎవరు పైన కేసులు పెడుతారు సార్. 33 మంది పాస్టర్ల మీద పెట్టిండు అటెంప్ట్ మర్డర్ కేసు. ఏం చేసినారు వాళ్ళు? ఏం చేసిరని పెట్టిర్రు? వాళ్ళు చర్చిలకు పోతే పెట్టిండు. చర్చిలకు పోతేనే కటర్లు తెచ్చిర్రు, అవి తెచ్చిర్రు, ఇవి తెచ్చిర్రు అని చెప్పి 33 మంది మీద పెట్టిండు. ఎక్కడి వాళ్ళ 33 మంది? వాళ్ళు మా చర్చికి సంబంధించిన వాళ్ళు. మా చర్చికి సంబంధించిన వాళ్ళు. ఇట్లా వీళ్ళ పేర్లు ఎక్కించుకొని ఇదే రికార్డ్ పైకి పంపించుకుంటా చేస్తారు. అయితే వీళ్ళకేమో అప్రూవల్ లేదు సార్. ఇంకొక డిస్ట్రిక్ట్ రిజిస్టర్ లేటెస్ట్ పెట్టింది అండి సార్. లేటెస్టా? ఒక్క నిమిషం. ఇదా? ఇక్కడ చూడండి సార్, ఇది 2023 సార్, ఏప్రిల్. ఇక్కడ ఏమంటారు సార్, ఈ చారి అనే వ్యక్తి ఇక్కడ 4 గ్రూపులు ఉన్నాయి, కోట్ల కేసులు ఉన్నాయి అంటాడు. డిస్ట్రిక్ట్ రిజిస్టార్ ఆఫ్టర్ స్క్రూటినీ ఏమి ఇచ్చింది చూడండి సార్. ఇట్ ఈస్ టు ఇన్ఫార్మ్ దట్ ఆఫ్టర్ స్క్రూటినీ ఆఫ్ ద రికార్డ్స్ నో కేసెస్ ఇన్ ద ఆనరబుల్ కోర్ట్స్ ఆర్ పెండింగ్ బిట్వీన్ ద ఒరిజినల్ గవర్నింగ్ బాడీ. వీళ్ళు కాదు అంటే మీ ఇల్లు ఉంది అనుకోండి, నేను మా అన్న కేసు వేసుకుంటే ఏమవుతుంది సార్? అవును. ఇప్పుడు వీళ్ళు అది చెప్తారు, పోలీసు వాళ్ళు కూడా అదేనా మీ కేసులు ఉన్నాయంట కదా, సివిల్ మ్యాటర్లో మేము ఎట్లా వస్తామంటారు. అదే వీడు కంప్లైంట్ ఇస్తే ఇంటికి వచ్చేస్తారు, రండి మీ మీద కేసు ఉందని. ఇది ఏం న్యాయం సార్? ఇదంతా ఓకే. స్క్రూటినీ చేసిన తర్వాత దేర్ ఆర్ నో కేసెస్ అని ఇచ్చారు. ఇప్పుడు యాక్చువల్గా ఉండాల్సింది ఎవరి చేతిలో? ఇది సొసైటీ చేతిలో ఉండాలి. సొసైటీ చేతిలో. సొసైటీ అందరు చనిపోయారు. రిజిస్టర్డ్ గవర్నింగ్ బాడీ వీళ్ళందరూ చనిపోయారు. సింగ్, దేశాన్, దాసన్ గారు, కేఎన్ అగస్టిన్, డిజి దొరైరాజ్, ఎం ఆశీర్వాదం, బిఎస్ పాల్, జీవి భట్, సిడి బెంజమిన్, వీళ్ళే గవర్నింగ్ బాడీ. అందరు చనిపోయారు. వీళ్ళు చనిపోయిన తర్వాత మళ్ళీ ఎంటర్ అవుతుంటారు కదా కొత్త వాళ్ళు. వీళ్ళంతా డూప్లికేట్ సార్, ఎవరికి లేదు. అంటే ఇందులో మీరు రావాలంటే అదే నేను చెప్పింది, మేము ఒకసారి ఆ బైలా ఓపెన్ చేయండి సార్. బైలాలో సెకండ్ పేజ్ ఓపెన్ చేయండి. ఎక్కడ ఉంది అది? మన పెన్ డ్రైవ్ ఉంటుంది సార్. ఓకే, స్టార్టింగ్లోనే ఉంటుంది పెన్ డ్రైవ్. సెకండ్ డాక్యుమెంట్ ఓపెన్. ఇవన్నీ ఓపెన్ చేసినాం మనం ఆల్రెడీ. ఒక్క నిమిషం. ఇది వేములవాడ. అయితే ఇక్కడ ఉంది సార్ బైలా. ఇక్కడ హార్డ్ కాపీ, అందులో చూపించండి. హార్డ్ కాపీ కూడా ఉన్నది సార్. ఇందులో ఏమవుతుంది అంటే సార్, థర్డ్ పాయింట్ ఇదా? థర్డ్ పాయింట్, సెకండ్ పాయింట్. సెకండ్, టు ఎస్టాబ్లిష్ indigenous churches which are self-governing and self-propagating and self-sufficient according to the heavily pattern revealed in the New Testament in India and other countries. ఇది మా యొక్క మోటివ్, సంస్థ మోటివ్ ఒకటి. అయితే ఇందులో ఎవరైనా మెంబర్స్ కావాలంటే ఎట్లా కావాలి మెంబర్స్ అనేది బైలా చెప్తారు సార్. ఇప్పుడు ఆ రికార్డులో చూపించినవి ఈ పేర్లు సేమ్ కదా సార్? అవును. ఇప్పుడు చూడండి సార్, మెంబర్షిప్ అని ఉన్నది ఇక్కడ. All those who are signatories to this memorandum of association of the society, such other brethren who voluntarily join the society with the approval of the governing body of the society. వీళ్ళ అప్రూవల్ ఉండాలి. 8 మందిలో 5గురిది. ఎవరికి ఉందో అప్రూవల్ చూపిమనండి సార్. ప్రతిదీ రికార్డే ఉంటుంది కదా, ఒకవేళ అప్రూవల్ ఇచ్చినా కూడా ఉంటుంది, రికార్డు ఉండాలి. డిస్ట్రిక్ట్ రిజిస్టర్ ఆఫీస్ లో కూడా ఉంటుంది కదా. లేదు అంటారు సార్. ఆడపోతే ఇదే ఉంటుంది. వీళ్ళేమో మేము చైర్మన్ అని రాస్తాడు సార్. ఆయన చైర్మన్ ఎట్లా వెళ్తారు సార్? మరి ఇప్పుడు వచ్చే భక్తులు ఏమైనా ఇబ్బందులు పడుతున్నారా ఇక్కడికి వస్తున్న వాళ్ళంతా? ఇబ్బందులు అంటే ఆయన ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ లాగా పెట్టుకుండు కదా సార్. ఆయన ఈ సొంతం అంటుండు కదా ఆయన. ఇప్పుడు ఆయన సొంతం అంటుండు, ఎవరు అడగనికి లేదు ఆయనని. ఇప్పుడు ఇప్పుడు ఈ సొసైటీ కింద ఎన్ని చర్చిలు ఉంటాయి? ఒక 10,000 చర్చిలు ఉంటుంది సార్ మినిమం, ప్రపంచం అక్రాస్ ద వరల్డ్. 10,000 చర్చెస్ నుంచి ఇక్కడికి ఏమైనా డబ్బులు వస్తుంటాయా? ఈయనకు ఒక 1,500 2,000 చర్చిల నుంచి
ఒక దగ్గర నుంచి 10,000 నుంచి 20,000 నుంచి లక్ష నుంచి 1,50,000 దాకా ఏమన్నా అంటే కోర్టు కేసులు అంటారు. దేనికి కోర్టు కేసులు సార్? మీరు ఇప్పుడు చదివారు కదా ఆఫ్టర్ స్క్రూటినీ దెర్ ఆర్ నో కోర్ట్ కేసెస్. దెన్ వై స్పెండ్ మనీ ఫర్ కోర్ట్ కేసెస్? అంటే వాళ్ళంతా డబ్బులు ఈయనకి ఇస్తారు, నెలకు 1 కోటి 2 కోట్లు ఇస్తాడు. ఈయనేమో దర్జాగా 4-5 కార్లు కొనుక్కొని, ప్లాట్లు కొనుక్కొని, పెట్రోల్ బంకులు నడుపుకొని, ఇంకేమో గోల్డ్ బిజినెస్ నడుపుకొని. అసలు ఈయన చరిత్ర చూసిరు కదా సార్ 2014. బేసిక్ గా ఇప్పుడు ఆయన పేరేమో వీరాచారి ఉన్నది. అవును. ఆయన ఇందులోకి దిగిండా లేకపోతే దిగిండు సార్, దిగిండు ఉన్నాడా? లే ఆయన మొన్న వచ్చిండు సార్. 2013-14 నుంచి వచ్చి 17 నుంచి యాక్చువల్లీ చర్చి లోపలికి వచ్చిండు ఆయన. తర్వాత ఇంకొకటి మీకు చూపించాలి సార్. నేను పేరు వీరాచారి ఇంకేమైనా పేరు మార్చుకున్నా? రాగి వీరాచారి సార్ ఆయన పేరు. ఆయన ఇట్లా చర్చిలకు రాస్తాడు సార్. ఆ చర్చిలో 24,98,000 ఉంది. అయితే ఆ సిగ్నేచర్లను మార్చేస్తాడు. ఇగో ఇక్కడ ఆర్య వీరాచారి ఉన్నది చూడండి. అవును. మళ్ళీ ఇక్కడ రాస్తాడు పేరు ఆర్ వీరాచారి పిట్టరాచారి అని స్పెల్లింగ్ మిస్టేక్. ఇది ఆయనకు ఏబిసిడీలు కూడా ఫుల్ వస్తాయో లేవో దేవుడేరుగా. అయితే జనరల్ సెక్రటరీ అండ్ ఆథరైజ్డ్ పర్సన్ రాసిండా సార్. ఇప్పుడు రిజైన్ చేసినా అంటుండు. ఎందుకు రిజైన్ చేసినావు నువ్వు? అసలు ఇట్లా జనరల్ సెక్రటరీ ఎట్లయినావు? నీకు దీనికి సంబంధం ఉండాలి కదా సార్. ఇప్పుడు మీకు చూపించిన ఈ బైలాల అప్రూవల్ ఉంటే నువ్వు మెంబర్ అవుతావు. మెంబర్ అయితే గవర్నింగ్ బాడీ అవుతావు. అసలు జనరల్ సెక్రటరీ అన్న పదమే లేకపోయే మా బైలాల. చట్టం ఏం చెప్తుంది అంటే సార్, ఎవ్రీ సొసైటీ షుడ్ రన్ అకార్డింగ్ టు ద బైలా ఆఫ్ ఇట్స్ సొసైటీ. ఇప్పుడు మీరు ఏం డిమాండ్ చేస్తున్నారు? మీరు చేస్తున్న దీని మీద ఎంక్వైరీ చేయాలి. ఫండ్స్ కూడా చాలా పెద్ద ఎత్తున వస్తాయి కదా బయట నుంచి. బయట నుంచి రావు సార్. బయట ఇక్కడ లోకల్నే సెల్ఫ్ సఫిషియెంట్. మీరు చదివించినా కదా సెల్ఫ్ సఫిషియెంట్. మేము ఇక్కడే సెల్ఫ్ సఫిషియెంట్. మేము మాకు వస్తాయి డబ్బులు, ఇక్కడ నుంచి వస్తాయి, ఇచ్చేటోళ్ళే ఇస్తారు. అదంతా ఎత్తుకపోతుండు కదా సార్. మొత్తం లెక్కలు అడిగితే దేవుని అడగమంటాడు. మీరు విన్నారు కదా ఇప్పుడు. లెక్కలు అడిగితే దేవుని అడగమంటాడు. ఇప్పుడు సమాధుల తోట అని పెట్టిండు సార్. ఏంది ఈయన ఉద్దేశం అంటే సమాధుల తోట మీద ఒక 30 కోట్లు వసూలు చేయాలని, 10 ఎకరాలు కొనాలంట. గవర్నమెంట్ ఇయ్యదా సార్? చర్చికి లెటర్ పెట్టుకుంటే సమాధుల తోట ఇస్తుంది కదా సార్, అందరికి ఇస్తారు కదా. శ్మశాన వాటికి ఇయ్యరా? ప్రభుత్వానికి ఇచ్చుకోరంట, కొనాలంటే. ఇప్పుడు ఈయన కొత్తగా పెట్టిండు కొనాలే. ఇప్పుడు ఈయన బాస్ అంతా మొత్తం డిసైడ్. ఆయన ఓనర్ అనుకుండే దానికి. ఆయన ఓనర్. ఎవడు అడ్డం వస్తే ఆయన మీద పోలీస్. చిక్కడపల్లి పోలీస్ స్టేషన్. అందరు పోలీసులు ఆయనకి సరెండరే. పోలీసు ఏం కాదు మనం పోయి చెప్తే కూడా. మీరు కంప్లైంట్ ఇచ్చినా మీకు చూపిస్తున్నా కదా సార్ ఎన్ని కంప్లైంట్లు ఇచ్చినాం. కంప్లైంట్లు అన్నీ ఉన్నాయి. ఇప్పుడు రీసెంట్ గా గవర్నమెంట్ చేంజ్ అయింది కదా. గవర్నమెంట్ చేంజ్ అయిన తర్వాత కూడా పోలీసులు అట్లే. అదే నేను జనవరిలో కమిషనర్ గారికి ఇచ్చిన సార్. జనవరిలో ఇచ్చారు. ఇంకేం కాలేదు. ఎవరు? మళ్ళీ ఒకసారి కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి గారికి. అదే పర్సనల్ గా ఒకసారి సార్ని కలిసి ఇద్దాం అనుకుంటున్నాము. అపాయింట్మెంట్ ట్రై చేసి ఇస్తాం సార్ ఆయనకు కూడా. ముఖ్యమైన విషయం ఏంటంటే సార్, ఈయనకు 9 నెలలు జైలు శిక్ష ఖరారై 21 సంవత్సరాల నుంచి పోలీసు ఈయన ఎందుకు అరెస్ట్ చేస్తలేదు? సో ఈ పాటికి జైల్లో ఉండాలి కదా సార్. 9 నెలలు కంప్లీట్ చేయాలి కదా. చేయలే అంటుండే ఆయన. కోర్టులో చెప్తుండు. కోర్టు ముంగట ఒరిజినల్ కోర్టు మెజిస్ట్రేట్ గారు ముంగట ఇస్తుండు వాన్మూలం, నేను జైలుకు పోలే అని. అంటే ఎట్లా మేనేజ్ చేస్తుండొచ్చు సార్? వ్యవస్థను మేనేజ్ చేస్తారు. మీరు ఏం డిమాండ్ చేస్తున్నారు చివరిగా? మీరు చెప్పదలుచుకున్నది ఏంటి? అతి త్వరలో పోలీస్ వీని మీద ఎంక్వైరీ చేయాలి. అసలు 9 నెలలు జైలు పోయిందా పోలేదా? తర్వాత ఇటు జనరల్ సెక్రటరీగా ఎట్లా క్లెయిమ్ చేస్తుండు? ఏ కనెక్షన్ తోని చర్చి నుంచి డబ్బులు ఎత్తుకపోతుండు? ఇది అడుగుతలేరు పోలీసు. మీకు కనెక్షన్ ఉండాలి కదా సార్. అదే చర్చికి మీకేం సంబంధం ఎట్లా? ఏ బాడీ నిన్ను ఆథరైజ్ చేసింది? కోర్టు ఇచ్చిందా? లేకపోతే డిస్ట్రిక్ట్ రిజిస్టార్ రికార్డులు ఉన్నావా? లేకపోతే బక్సింగ్ గారు ఏమైనా చనిపోక ముందు నీకే నువ్వు ఈయన పుట్టి 2 ఏళ్ళు ఉండింటాడు ఆయన పడకల పడ్డప్పుడు ఆయన కానీ రాసిచ్చిండా? ఇట్లా నీకు దానికి ఒక రైట్ కావాలి కదా సార్. రైట్ కావాలి కదా సార్. రైట్ లేని లీగల్గా వచ్చి ఒకడు చైర్మన్ అంటాడు, ఒకడు వైస్ చైర్మన్ అంటాడు. చదువుకున్న వాళ్ళు సార్. వాళ్ళకి తెలుసు ఇది దుర్మార్గం అని తెలుసు, ఇది ఇల్లీగల్ అని తెలుసు, చట్ట వ్యతిరేకం అని తెలుసు. అంటే ధీమా పోలీస్ మా పక్కన ఉంది, ఎవడేం చేయలేడు. ఎన్ని రోజులు సార్ ఇది? ఎన్ని రోజులు సార్ ఈ అరాచకం? సో చూద్దాం మరి నెక్స్ట్ ఏమన్నా శ్రీనివాస్ రెడ్డి గారు ఏమన్నా దీన్ని టేకప్ చేస్తారా? ఏం చేస్తారు? చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో ఉన్న పోలీసులను మార్చి అనేది ఏమన్నా చేస్తారా? ఎందుకంటే ఆయనకు హిస్టరీ ఉంది. పంజాగుట్ట పోలీసులు ఇట్లాగే బిహేవ్ చేస్తే స్టేషన్ ఎత్తేసిండు. అవునవును సార్. సో అలాంటి హిస్టరీ ఉన్న మంచి హానెస్ట్ పర్సన్ కాబట్టి ఏమైనా చర్యలు తీసుకుంటారన్నది చూడాలి. మరి ఇప్పుడు సొసైటీ ఎట్లా మళ్ళీ ఇది అవ్వడం? వాళ్ళందరూ మరి చనిపోయినాక ఈ సొసైటీ ఏం చేస్తే సొసైటీ ఇది అవుతుంది, రివైవ్ అవుతుంది? అదే సార్, మేము ఏం చేస్తామంటే ఆల్ ఇండియా నుంచి ఉన్న వాళ్ళందరినీ పిలిపిస్తాము. ప్రతి ఒక్కళ్ళని పిలిపించి 3 రోజులు ప్రేయర్స్ పెట్టి అందరు కలిసి ఒక తీర్మానం రాసి అవసరమైతే గవర్నమెంట్ కి రిప్రజెంట్ చేసుకొని ఈ సొసైటీని రివైవ్ చేసుకొని
ఆయన పెట్టిన సొసైటీనే నడుపుతాం, ట్రస్ట్ ఇష్ట నడపాం సార్. ఓకే. ట్రస్ట్ ఇష్ట ఓకే, ఓన్లీ సొసైటీయే బక్సింగ్ గారు స్థాపించింది అని అర్థం. ఎందుకంటే ఈ ఆయన పెట్టిందే అందరు కావాలి, ఆయన పెట్టిందే నడుపుతాం. కానీ ఈయనెవరు సార్? ఓకే, ఈయనెవరు? ఈయనకి దీనికి అసలు సంబంధం కుదురతలేదు కదా. ఆయన చరిత్ర చూసారు కదా మీరు. వీళ్ళంతా ఎవరు? ఇప్పుడు ఏం నడుస్తుంది ఇక్కడ? ఇదేంది ఇది? అంటే చర్చ్ కబ్జా తీసుకుంటారు అనమాట, న్యూ జెరూసలేం చర్చ్ అని. దాన్ని కబ్జా తీసుకుంటారు సంగారెడ్డి కాడ. కబ్జా అంటే ఎట్లా? వెళ్ళిపోయి తీసుకుంటారు. తీసుకోవడం అంటే అక్కడ ఎవరైతే పాత వాళ్ళు నిర్వహిస్తురో వాళ్ళని పక్కన కూర్చోబెట్టేస్తారు. ఈయన మనుషులు ఉంటారు, ఓకే, వాళ్ళని పెట్టుకుంటాడు. సండే అమాయకులైన చర్చికి ప్రజలు వస్తారు, అందులో వేస్తారు. ఆ డబ్బా ముఖ్యం ఉద్దేశం. ఓకే, అది మనకు కావాలి. ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు బయట అంతా ఏం జరుగుతుంది? పోలీసులు వచ్చిర్రు, వీళ్ళంతా ఒరిజినల్ ఈ చర్చికి సంబంధించిన వాళ్ళు. అట్లెట్లా మా చర్చి లెక్కిస్తారు అని కూర్చుర్రు అక్కడ. కూర్చుంటే ఆ రోజు మళ్ళీ డిఎస్పీకి ఏమైందో ఏమో కానీ వాళ్ళని పంపించేసిండు. ఇది కూడా అక్కడే. అదే ఆ రోజు రాత్రే నైట్ వరకు పంపించారు. నైట్ వరకు ఇదేంది? ఈ చర్చి లోపల బెదిరియానికి వీళ్ళంతా ఆయన మనుషులే. అక్కడ చర్చ్, అక్కడ ఎక్కడైనా వీళ్ళు వచ్చేస్తారు. వీళ్ళు ఏ చర్చ్ అయినా. అంటే ఇప్పుడు ఈయన ఓన్లీ ఇప్పుడు ఇక్కడే నడిపిస్తున్నాడా? వేరే దగ్గర కూడా ఇదే? వేరే దగ్గర ఎక్కడెక్కడో పోతాడు సార్. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలంతా. ఇట్లనే కర్నూలులో చేస్తే ఒక ఎస్పీ గారు ఉండే సార్, ఆయన వెంటనే అందరినీ దించేసిండు బయటికి. ఓకే, అందరినీ దించేసిండు. అసలు రైట్ లేదు దీనికి, పంపించేది. కర్నూలులో అడుగు పెడితే అరెస్ట్ చేయండి అన్నాడు. అక్కడ పోడు. ఇది చూద్దాం ఏం జరుగుద్ది అన్నది. ఇప్పుడు ఫైల్ మాత్రం కొత్తకోట శ్రీనివాసరెడ్డి గారి టేబుల్ మీద ఉన్నది. సో ఇట్లాంటి వాళ్ళని ప్రజల కోసం, ఏదో మంచి కోసం, భక్తి కోసం, భక్తి భావంతో వచ్చే భక్తుల కోసం ఉన్న ఆ చర్చిల్లో ఈ అరాచకాలు ఏంది? పెద్ద ఎత్తున దోపిడీ జరుగుతున్నది అన్నది కళ్ళ ముందు కనబడతా ఉన్నది. దీని మీద లెక్క తేల్చాలి. వాళ్ళు అడుగుతున్నారు ఒకటే, ఈ చారికి, వీరాచారికి చర్చికి ఏంటి సంబంధం అని అంటున్నారు. ఒకవేళ ఆయన నిజమే ఆయన ఎవరన్నా ఆయనని కనుక అందులో ఇంక్లూడ్ చేసి ఉంటే, ఆ సొసైటీలో చేర్పించుంటే అదే ఫాలో అవ్వండి. లేదు, ఏమీ లేదు అనుకున్నప్పుడు బయట ఎత్తేయండి. అండ్ దట్టు ఇంకోటి, సుప్రీంకోర్టు ఇచ్చిన ఆర్డర్ ఉన్నది కదా, 9 నెలల జైలు శిక్ష అనుభవించాలని. మరి అది ఎందుకు ఇంప్లిమెంట్ చేయట్లేదు? సామాన్యుడు జైల్లో ఉన్న వ్యక్తి ఒక 5,000 రూపాయలు దొంగతనం చేస్తున్నో, 1000 రూపాయలు దొంగతనం చేస్తున్నో జైళ్ళల్లో ఉంటారు. చోరీ కేసుల్లో ఎంతోమందిని, నేను జైలుకి వెళ్ళినప్పుడు కూడా చాలామందిని చూసిన. ఒక 2,000, 3,000 రూపాయల పూచీకత్తు కింద, 10,000 పూచీకత్తు కింద కోర్టు బెయిల్ ఇస్తే ఆ డబ్బులు కట్టలేక జైలులో మగ్గుతున్న వాళ్ళు కొన్ని వందల వేల మంది ఉన్నారు ఇవాళ ఈ దేశంలో, తెలంగాణలో కూడా. మరి ఇట్లాంటి వాళ్ళు మొత్తం దందాలు చేసి, అరాచకాలు చేసి కోర్టు కూడా శిక్ష ఇస్తే, సుప్రీంకోర్టు వరకు వెళ్ళినా కూడా శిక్ష పడితే, ఇంతవరకు ఆ శిక్షని ఇంప్లిమెంట్ చేయట్లేదంటే ఎక్కడున్నాం మనం? అంటే వ్యవస్థల్ని ఇన్ఫ్లుయెన్స్ చేసేవాడు ఎట్లాగైనా తప్పించుకోవచ్చు అన్నది దీని ద్వారా మనకు అర్థమవుతున్నది. సో తేల్చాలి తొందరగా ఈ విషయంలో. ఖచ్చితంగా మేము కూడా ఇక్కడ ఎవరైతే చర్చికి వస్తున్న భక్తులు వీళ్ళందరూ ఉన్నారో వాళ్ళ తరపున కొట్లాడతాం. ఇది వాళ్ళకి చెందాల్సినది. సో అది సొసైటీగా నడవాలి, ప్రజల కోసం నడవాలి. ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో ఆ వర్గాల యొక్క అభివృద్ధి కోసం అది పాటుపడాల్సిన అవసరం ఉన్నది. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. థ్యాంక్ యూ. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.